హాయ్ అండి, వెల్కమ్ టు తారలు దిగి వచ్చిన వేళ. తారలు దిగి వచ్చిన వేళ కార్యక్రమంలో ఈరోజు మనతో నిజమైన అండ్ ఆ తారలు దిగి వచ్చిన వేళ అనే టైటిల్కి నిజంగా న్యాయం చేసే డాక్టర్స్ మనతో ఉన్నారు. ఈ వృత్తికి తగ్గట్టే వీళ్ళని తారలు అనొచ్చు. సో ఈరోజు ఈ హాస్పిటల్ సువిధ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి అండ్ ఎట్ ది సేమ్ టైం అసలు దీని వెనక ఉన్న మోటివ్ ఏంటి అనేది మనం సువిధ హాస్పిటల్ డైరెక్టర్ గారు మంగారెడ్డి సార్ అండ్ డాక్టర్ స్వాతి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, అసలు రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి ఉద్దేశానికి అసలు మోటివ్ ఏంటి మేడం? రైట్. సో ఇప్పటి వరకు కూడా మనం మెడికల్ అంటే హాస్పిటల్స్ ఇవంతా కూడా చూసినాము. సో హాస్పిటల్స్లో ఏం చేస్తారు? సో వాట్ ఎవర్ ఎనీ ఎమర్జెన్సీ, సో ఫస్ట్ హాస్పిటల్ అనగానే ఒక ఎమర్జెన్సీ కేర్ ఎట్లయితే మనం ఇవ్వగలుగుతాము, సో ఎమర్జెన్సీనే కాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఓపీ బేసిస్లో ఏదైతే జరుగుతుందో, అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని అంటే డిజీజెస్ కొన్ని ఏవైతే ఉంటాయో, సో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆర్ వాట్ ఎవర్, సో ఇవన్నీ జరిగిన తర్వాత సో నార్మల్ లైఫ్కి రిస్టోర్ చేసేది అంటే ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇనీషియల్ ఆర్ మెయిన్ థీమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్టోరింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో ఈ పీరియడ్ని ఈ బ్రిడ్జ్ని ఫుల్ఫిల్ చేసేదే మన రిహాబిలిటేషన్ సర్వీసెస్. సో చాలామందికి రిహాబిలిటేషన్ అంటే ఇప్పటివరకు కూడా అందరూ అనుకునేది ఏంటంటే ఆల్కహాల్ డీ అడిక్షన్, డ్రగ్ డీ అడిక్షన్ మాత్రమే రిహాబిలిటేషన్ అని ఇప్పటివరకు అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇది కాకుండా కూడా అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంప్లీట్ రిహాబిలిటేషన్. సో ఇట్ క్యాన్ బీ ఐదర్ ఫ్రమ్ ఫిజికల్, సో ఫిజికల్గా ఏదైతే ట్రామా ఆర్ ఇంజురీ టు ది బాడీ ఏదైతే జరుగుతుందో అక్కడి నుంచి బ్యాక్ టు నార్మల్ లైఫ్కి రావడం. There's one more rehabilitation that is mental. So mentally they're completely affected అనమాట. ఒక ఎనీ ఈవెంట్ ఆర్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్ లైఫ్కి సంబంధించి హెల్త్కి సంబంధించి జరిగిన మేజర్ డిసాస్టర్ నుంచి వెన్ దే కమ్ అవుట్, సో ఆ డిప్రెషన్, దట్ యాంగ్జైటీ అవన్నిటి నుంచి బయటికి రావడం ఇంకొక కైండ్ ఆఫ్ రీహాబిలిటేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మళ్ళీ సోషలైజ్ అవ్వడం. ఒక మేజర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత దే ఆర్ కంప్లీట్లీ ఎలోన్, ఒక్కరిగానే అంటే ఆ డిజీజ్ని పోరాడి, సో లెట్ ఇట్ బి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఒంటరిగా పోరాడి కీమో సైకిల్స్, మల్టిపుల్ అడ్మిషన్స్, డిశ్చార్జెస్ ఇవంతా జరిగిన తర్వాత కమ్మింగ్ బ్యాక్ టు నార్మల్ అంటే సోషలైజ్ అవ్వడం, మిగతా వాళ్ళందరితో మళ్ళీ రొటీన్గా అంటే ఆయన సేమ్ అంటే ఫర్ దట్ పేషెంట్ మళ్ళీ ఒక డిజీజ్ పర్సన్ లాగా కాకుండా ఒక నార్మల్ పర్సన్గా మళ్ళీ సోషలైజ్ అవ్వడం. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ రీహాబిలిటేషన్. సో ఇట్లా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇన్ రీహాబిలిటేషన్ ఉన్నాయి. సో లెట్ మీ సే అబౌట్ బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీహాబిలిటేషన్. అసలు రీహాబ్ అంటే ఏంటంటే దెర్ ఆర్ 4 kinds. సో వన్ ఇస్ ప్రివెంటేటివ్ రీహాబిలిటేషన్, అంటే బిఫోర్ అంటే ఒక డిజీజ్ మనని పర్మనెంట్ డిసబిలిటీ కానీ ఇంకేదైనా డిపెండెన్సీకి వెళ్ళక ముందే మనం ప్రివెంట్ చేసే ఆస్పెక్ట్స్ని ప్రివెంటేటివ్ రీహాబిలిటేషన్ అంటాం. అది కాకుండా రిస్టోరేటివ్ రీహాబిలిటేషన్. రిస్టోరేటివ్ అంటే ఒక మేజర్ సర్జరీ తర్వాతనే కానివ్వండి, లేదా ఒక లంగ్ డిజీజ్, ఒక న్యూమోనియా నుంచి వచ్చిన తర్వాత లంగ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ కంప్లీట్, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత బోన్ ఫంక్షన్ ఇస్ నాట్ కంప్లీట్, ఒక హెడ్ ఇంజరీ కానీ ఇంకా ఏదైనా జరిగిన తర్వాత న్యూరలాజికలీ దే ఆర్ నాట్ కంప్లీట్. సో ఈ ఫంక్షన్స్ని అంతా రిస్టోర్ చేయడానికి చేసేది రిస్టోరేటివ్ రీహాబిలిటేషన్. సో మన రిహాబిలిటేషన్ సెంటర్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ దిస్ అనమాట, రిస్టోరేటివ్. సో ఇది కాకుండా దేర్ ఆర్ సమ్ పీపుల్ అంటే ఐనో జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా దే కెన్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చేది సపోర్టివ్ రీహాబిలిటేషన్. సపోర్టివ్ అంటే ఎందుకంటే సెల్ఫ్గా దే కెన్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే కెన్ నాట్ డూ దేర్ ఓన్ వర్క్, దే కెన్ నాట్ ఈట్, దే కెన్ నాట్ సిట్, దే కెనాట్ క్లీన్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ వాళ్ళకి తెలీదు. సో వీళ్ళందరికీ ఇచ్చేది సపోర్టివ్ రీహాబిలిటేషన్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ పాలియేటివ్ రీహాబిలిటేషన్. సో పాలియేటివ్ రీహాబిలిటేషన్ ఏంటి అంటే వాట్ ఎవర్ అంటే ఈ డిజీజ్ ఇన్నెవిటబుల్ ఆర్ దిస్ ట్రామా ఆర్ దట్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ ఇన్నెవిటబుల్, ఇట్ ఫైనలీ లీడ్స్ టు డెత్ అనమాట. సో ఆ డెత్ అంటే ఆ డిజీజ్ కండిషన్ని డయాగ్నోస్ చేసినప్పటి నుంచి డెత్ వరకు వాళ్ళ అనుభవించే నరకాన్ని సో వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్, దాన్ని తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడాన్ని పాలియేటివ్ రీహాబిలిటేషన్ అంటాం. సో ఆర్ రీహాబిలిటేషన్ ఫోకసెస్ ఆన్ దీస్ 3 లాస్ట్లో చెప్పుకున్న మన
త్రీ రీహాబిలిటేషన్ సర్వీసెస్, రెస్టోరేటివ్, సపోర్టివ్ అండ్ పాలియేటివ్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ మనం ఇక్కడ ఇస్తామన్నమాట. ఇది ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే చాలా రోజులు. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ బ్యాక్గ్రౌండ్. సో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ట్రామాస్. సో అంటే ఎమర్జెన్సీ థింగ్స్ అనమాట. ఒక హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయిపోవడం, దాని నుంచి బ్యాక్ రావడం, అట్లే కాకుండా మేజర్ యాక్సిడెంట్స్ అంటే నాట్ ఓన్లీ మల్టిపుల్ జాయింట్స్, బోన్స్ ఫ్రాక్చర్సే అవ్వకుండా హెడ్ ఇంజరీస్ జరగడం, లంగ్ కానీ అబ్డామెన్ ఇంజరీస్ కానీ జరగడం, అది కాకుండా సో కిడ్నీ ఫంక్షన్స్ ఫెయిల్యూర్ అయిపోవడం, ఫీవర్ వల్ల కూడా అంటే ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ లేదా ఇవంతా జరగడం. సో వీళ్ళందరూ ఏంటంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ మనం చేయగలుగుతున్నాం, ఎమర్జెన్సీ కేర్ లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ నుంచి దాటి బయటకు రాగలుగుతున్నారు, కానీ నార్మల్ లైఫ్కి రావడానికి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో సో దట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ అనమాట. ఆ బ్రిడ్జ్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో ఒక పెరాలసిస్ పేషెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ 48 to 72 hours లోపు మనం చేయాల్సింది హాస్పిటల్లో జరుగుతుంది. దాని తర్వాత దే హ్యావ్ టు గో బ్యాక్ టు హోమ్. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలీదు. సో సమ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ పేషెంట్ అటెండెంట్స్ డోంట్ నో వాట్ టు డూ. ఆ పేషెంట్కి ఎలా పొజిషన్ పెట్టి ఫీడింగ్ ఇవ్వాలి తెలియదు, ఏ మూమెంట్స్ చేయాలి, ఆ మూమెంట్స్ చేయకపోవడం వల్ల కంప్లీట్ స్టిఫ్నెస్ ఆర్ కంప్లీట్లీ లైఫ్ లాంగ్ వాళ్ళు నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవడం. సో ఇవంతా వాళ్ళకి అవగాహన లేకుండా జరిగేది. సో ఈ బ్రిడ్జ్ని ఏదైతే మనం ఇక్కడ రిహాబ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఎబిలిటీస్ని వాళ్ళకి అంటే వాళ్ళ కంప్లీట్ ఎబిలిటీస్ ఆర్ మ్యాక్సిమమ్ ఎబిలిటీస్ రీగెయిన్ అయిన తర్వాత దెన్ వీ సెండ్ బ్యాక్ హోమ్ సో దట్ లీస్ట్ కాంప్లికేషన్స్ సో దే కమ్ అవుట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ హోల్ అండ్ సోల్ అబౌట్ రీహాబిలిటేషన్. సో రీహాబిలిటేషన్లో దెన్ దెర్ ఆర్ అ ఫ్యూ ఫేజెస్. సో ఫేజెస్ ఏంటి అంటే ద ఫస్ట్ ఫేజెస్ టు రిలీవ్ పెయిన్. సో ఆ పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ని తగ్గిస్తాం. దెన్ ద సెకండ్ ఫేజ్ కమ్స్ ఇస్ టు మొబిలిటీని అండ్ ఆ రేంజ్ ఆఫ్ మొబిలిటీని రిస్టోర్ చేయడం. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ ఆ బ్యాలెన్స్ ట్రైనింగ్ కానీ లేకపోతే ఆ మజిల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడం. అండ్ ద ఫోర్త్ ఫేజ్ ఇస్ దాంట్లో ఇంకా కంప్లీట్ అంటే పవర్ స్ట్రెంగ్త్ని ఇవ్వడం. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ రీహాబిలిటేషన్. వాట్ కైండ్ ఆఫ్ రీహాబిలిటేషన్ మనం ఇస్తాం, మన ఫేజెస్ ఏంటి అనేది. సార్ ఇప్పుడు రీహాబిలిటేషన్ అని మనం ఒక కంప్లీట్గా ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టాము. సో ఈ రీహాబిలిటేషన్ మనం నార్మల్ హాస్పిటల్స్లో కండక్ట్ చేయలేము. అంటే ఒక ఫ్లోర్ ఇప్పుడు మనం చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూస్తే ఒక ఫ్లోర్ అంటూ కార్డియాలజిస్ట్ కానీ ఇంకో ఫ్లోర్ ఇట్లా సపరేట్గా పెడతారు. రీహాబిలిటేషన్కి సపరేట్గా అక్కడ ఎందుకు పెట్టలేదు? వాస్తవంగా ఉంది. ఇప్పుడు మల్టీ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో సూపర్ స్పెషాలిటీస్ అక్కడ కూడా ఒక రకంగా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తప్పితే కంప్లీట్గా ఫ్లోర్ వైజ్ రీహాబిలిటేషన్ అనేవి లేవండి వాస్తవానికి. అంటే ఇట్ ఈస్ ద డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ రీహాబిలిటేషన్. అంటే ఎందుకైనా ఇప్పుడు ఏదైతే ఈ క్రిటికల్ కేర్ ఇల్నెస్ని మాత్రమే డీల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్ అనేవాళ్ళు ఎక్కడైనా నర్సులే, బట్ కానీ అక్కడ హాస్పిటలైజేషన్ నర్సెస్ యొక్క ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రీహాబిలిటేషన్లో ఉన్న వాళ్ళ నర్సెస్ యొక్క ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ని హ్యాండిల్ చేసే విధానం అంటే వాస్తవానికి చెప్పాలి అంటే వాళ్ళని మొబిలిటీగా టైం టు టైం టేక్ కేరు, ఎక్కువ కేర్ తీసుకోవాలి వాళ్ళ మీద. దాంతోపాటుగా ఇంకోటి ఏంటి అంటే హైజీనిక్ మెయింటైన్ చేసేయడం బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ప్రతి డే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి వర్క్లో అంటే నర్సింగ్ పాత్ర ఎంతైతే ఉంటుందో ఆ నుంచి హౌస్ కీపింగ్ బాయ్ ఎంత పాత్ర అయితే ఉంటుందో అండ్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ పాత్ర ఏంటి ఉంటుందో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో అంటే డాక్టర్ వస్తారు, ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, యాజ్ పర్ దట్ ట్రీట్మెంట్ ప్రకారంగా నర్సు మెడికేషన్ ఇచ్చుకుంటుంది. ఆ రికవరీనెస్ నెక్స్ట్ డే ఎంతవరకు వచ్చిందో చూసుకుంటారు. స్టెబిలిటీ చేయడం వరకు మాత్రమే హాస్పిటలైజేషన్లో చేయగలుగుతారు. ఆ తర్వాత రీహాబిలిటేషన్లో ఎలా ఉంటుంది అంటే పొద్దున పేషెంట్ని హైజీనిక్ ఉంచే కానించి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మెడికేషన్స్ టైం టు టైం వేసుకోవడం. థర్డ్ వన్ ఏంటి అంటే వాళ్ళకి ప్రోటీన్ డైటీషియన్ తోటి ప్రతిరోజు డైటీషియన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
ఎందుకు అంటే వీళ్ళు మాల్ న్యూట్రిషన్స్ కోల్పోతారు, చాలా వరకు ప్రోటీన్ అనేది లాస్ అయిపోతారు, చాలా వరకు మొత్తం స్కిన్ అంతా పీల్ ఆఫ్ లాగా అయిపోతుంది. దీనికి కంపల్సరీ ఒక క్యాలరీస్ వైజ్గా ప్రోటీన్ వైజ్గా అవసరం, కస్టమైజ్డ్గా చేయాలి. ఎందుకంటే చాలామంది డయాబెటిక్స్ వాళ్ళు వస్తారు పేషెంట్స్, ఇంకా హై బీపీ ఉన్న వాళ్ళు వస్తారు, లో బీపీ ఉన్న వాళ్ళు వస్తారు. అకార్డింగ్ టు దట్ డైట్ ప్రిపేర్ చేస్తూ దాంతోపాటుగా ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఇంటర్నల్ లింక్ అనమాట. హైజీనిక్, తర్వాత ప్రాపర్ నర్సింగ్ కేర్ 24/7 ప్రతిదీ, ఎందుకంటే ఈజ్ అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు కాబట్టి. దాని తర్వాత డైట్ ప్రాపర్గా ఇవ్వాలి. డైట్ ప్రాపర్గా ఇండైజెషన్ అయితేనే మజిల్ స్ట్రెంత్ వస్తుంది. మజిల్ స్ట్రెంత్ వస్తేనే ఫిజియోథెరపీకి సపోర్ట్ చేస్తాడు పేషెంట్. ఫిజియోథెరపీ కూడా అకార్డింగ్ టు దట్ పేషెంట్ కండిషన్ వైజ్గా ఎంతసేపు చేయాలి అది స్టెప్ బై స్టెప్. అది పావుగంట చేయాలా, అతనికి హాఫ్ అన్ అవర్ చేయాలా, 40 మినిట్స్ చేయాలా, అతని ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది దాన్ని బట్టి టైం డ్యూరేషన్ సెట్ చేసుకుంటారు ఫిజియోథెరపీ. దాంతోపాటుగా ఒట్టిన ఫిజియోథెరపీ అంటే ఏదో చేతులు ఊపేసి కాళ్ళు ఊపేసడము ఇలాంటివి కాదండి. ఫిజియోథెరపీలో నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోథెరపీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఐఎఫ్టీస్ చాలా ఉన్నాయండి. ఇంకా వాస్తవం వాటన్నిటిని యూటిలైజ్ చేస్తేనే పేషెంట్ యొక్క మొబిలైజేషన్ జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అంటే కంప్లీట్గా మనం హాస్పిటల్లో కూడా ఒక ఫ్లోర్లో సెటప్ చేయొచ్చుగా అంటే చేయొచ్చండి. అది ఫర్దర్ వాళ్ళకే వదిలేస్తాం. కాకపోతే కంప్లీట్ రీహాబిలిటేషన్లో కేర్ డిఫరెంట్గా ఉంటుంది. దానివల్లనే రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ పోస్ట్ కేర్ అండి. అంటే పేషెంట్ ఎవరైతే సర్వీస్ హాస్పిటల్లో అయిపోయాక ఇంకో దగ్గరికి రావి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని స్టేబుల్ అయి వెళ్ళిపోతుంటారు. మ్యామ్, మన హాస్పిటల్లో ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రోమా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ద్వారా కూడా ఉంటారు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏమైనా ఎవరు అవైలబిలిటీలో ఉంటారు, అండ్ మనం ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వగలం మ్యామ్, ఏ పేషెంట్స్కి ఇవ్వగలం? సో రైట్ పాయింట్ అండి. సో ఒక్క డయాగ్నోసిస్ కాదు, ఒక సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అనే కాకుండా సో మల్టిపుల్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్స్. అంటే ఫస్ట్ ఇంకా పైనుంచి కిందకు వస్తూ ఉంటే సో బ్రెయిన్, సో న్యూరో ట్రామా కానీ లేకపోతే పెరాలసిస్, స్ట్రోక్ రావడం కానీ ఇట్లాంటి జరిగిన వాళ్ళకి సో తర్వాత అంటే ఆఫ్టర్ ఇమీడియట్ మేనేజ్మెంట్ తర్వాత జరగాల్సిన రిస్టోరేటివ్ రీహాబిలిటేషన్ ఏదైతుందో సో దిస్ ఇస్ టిపికలీ న్యూరో రీహాబిలిటేషన్. సో దీనికి సంబంధించి వీ హ్యావ్ అవర్ న్యూరో టీమ్ ఆల్సో సపోర్టింగ్ అస్. సో రెగ్యులర్ కన్సల్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ ట్రీట్మెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో న్యూరో ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్ విత్ అస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ పల్మో రీహాబిలిటేషన్ తీసుకుంటే సో ఇప్పుడు మన రీసెంట్ కాలంగా 2 yearsగా చూస్తుంది కోవిడ్. సో కోవిడ్ తర్వాత సో కోవిడ్ ఆ టైంలో వచ్చి ఏదో చేసేసి వెళ్ళిపోవడమే కాకుండా ఫర్దర్గా ఫ్యూచర్గా కూడా ఇట్ హెస్ కాజ్ లంగ్ పర్మనెంట్ డ్యామేజెస్ అండ్ ఆల్. సో ఇట్లాంటివి ఇంతకుముందు సిఓపిడి, అబ్స్ట్రక్టివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా పర్మనెంట్ లంగ్ డ్యామేజెస్ లైక్ ఇంటర్స్టిషియల్ న్యూమోనియా ఇట్లాంటివన్నీ ఉండినాయి. బట్ కోవిడ్ పల్మనరీ రీహాబిలిటేషన్ మీద ఫోకస్ ఎక్కువగా తీసుకొచ్చింది. సో పల్మనరీ రీహాబిలిటేషన్ కూడా మన వెన్ ఎవర్ రిక్వైర్డ్ మన పల్మనాలజిస్ట్ టీమ్ ఇస్ ఇన్ సపోర్ట్ విత్ అస్. దీని తర్వాత కార్డియాక్ రీహాబిలిటేషన్, ఒక ఎంఐ అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సో ఇమీడియట్ ట్రీట్మెంట్ జరగకపోతే హార్ట్ గోస్ ఇన్ టు ఫెయిల్యూర్. అలా ఫెయిల్యూరే కాకుండా కొన్ని వాల్యులర్ డిస్టర్బెన్సెస్ అంటే స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే హార్ట్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి పోతారు. సో వాళ్ళకి అందించేదే మనం కార్డియాక్ రీహాబిలిటేషన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దెన్ ఆర్థో రీహాబిలిటేషన్, ఆర్థో అండ్ స్పైన్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో సో మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం. సో ఒక బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత రిస్టోర్ అవ్వడానికి 6 weeks to 6 months అంటాం. సో 6 weeks ఇనీషియల్గా అతుక్కోవడం, కంప్లీట్ స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి 6 months to 1 year అంటాం. సో ఈ టైం పీరియడ్లో వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ అండ్ ఆల్సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, జాయింట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏవైతే ఉందో సో దట్ కమ్స్ అండర్ ఆర్థో రీహాబిలిటేషన్. సో దానికి మన ఆర్థో టీమ్ ఎక్స్పర్ట్స్ ఆర్ విత్ అస్. దెన్ స్పైన్ రీహాబిలిటేషన్, సో స్పైన్ ఇంజురీస్ ఇంకా జిడ్డు అంటారు చూడండి. సో ద మోస్ట్ వర్స్ రీహాబిలిటేషన్ బికాస్ పర్మనెంట్ డ్యామేజ్ అని తెలుసు, బట్ హౌ ఫార్ కెన్ వీ బ్రింగ్ అవుట్ దట్ మొబిలిటీ ఆఫ్ ది పేషెంట్.
తెలీదు. ఆ ప్రయత్నం చేసుకుంటూ ఎంత లాంగ్ వరకు మనం సపోర్ట్ ఇవ్వగలమో, సో దట్ స్పైన్ రీహాబిలిటేషన్ మన దగ్గర ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యాన్సర్స్ ఆర్ ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే ఇర్రివర్సిబుల్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో, సో ఇన్నెవిటబుల్ ఇంకా డెత్ దీనికి అనేది. సో క్యాన్సర్స్ క్యాన్ బి ఎనీథింగ్. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఆర్ వాట్ ఎవర్, బ్రెయిన్, లంగ్, వాట్ ఎవర్, వేరే పెట్టేసి అబ్డామినల్ ట్యూమర్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో సివియర్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఆ పాలియేషన్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి మనకి ఫిజిషియన్ అండ్ ఆన్కో టీమ్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ అస్. సో ఇది అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, రౌండ్ ది క్లాక్ మనకి క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. సో ఈ రీహాబ్లో, సువిధా రీహాబ్లో ఎస్పెషలీ బ్యూటీ ఆఫ్ ఆర్ రీహాబిలిటేషన్ ఇస్ వీ హ్యావ్ అన్ ఐసీయూ, ఇన్బిల్ట్ ఐసీయూ. సో ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది రీహాబ్ సెంటర్స్లో ఏంటంటే ఓన్లీ వార్డోర్ రూమ్స్ ఉండడము, సో అందులో పేషెంట్స్ని ఉంచి సో కంప్లీట్ కేర్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆ మెడికల్ ఎమర్జెన్సీస్ ఏవైతే జరుగుతాయో, సో ఆ టైంలో మళ్ళీ దే హ్యావ్ టు షిఫ్ట్ బ్యాక్ టు ప్రైమరీ హాస్పిటల్. సో ఆ డిలే ఇన్ టైం వల్ల దట్స్ వాట్ ఆ డిలే ఇన్ కేర్, ఆ డిలే ఇన్ టైం వల్ల అంటే అక్కడి వరకు వచ్చిన పేషెంట్, అంటే ఎక్కడి వరకు అయితే మంచిగా అయిన పేషెంట్, దే గో బ్యాక్ ఇన్ టు ద సేమ్ స్టేట్. అండ్ సమ్ టైమ్స్ వి లూజ్ పేషెంట్స్ ఆల్సో. సో డెత్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో అది చూసిన తర్వాత దెన్ వీ థాట్ దట్ ఐసీయూ ఉండాలి రీహాబిలిటేషన్లో. సో వై షుడ్ పేషెంట్ ఆర్ పేషెంట్ అటెండెంట్, వై షుడ్ దే రన్ బ్యాక్ టు ప్రైమరీ హాస్పిటల్ అనేది. సో ఎస్, అన్ని ట్రీట్మెంట్స్ మనం ఇక్కడ చేయలేము, బట్ ఇమీడియట్ ఆర్ ఎమర్జెన్సీ కేర్ ఏదైతే మనం ఇవ్వగలమో, సో దట్ విల్ బీ గివింగ్ హియర్ అనమాట. ఇన్ కేస్ సడన్గా మళ్ళీ దే గో బ్యాక్ ఇంటూ వెంటిలేటర్ స్టేట్ కానీ, దే గో బ్యాక్ ఇంటూ అంటే సర్క్యులేటరీ సపోర్ట్స్ కానీ, డయాలసిస్ సపోర్ట్స్ కానీ, ఇవన్నీ ఏవున్నా అని కూడా వీ ప్రొవైడ్ దట్ ఎమర్జెన్సీ కేర్. తర్వాత డెఫినెటివ్ మేనేజ్మెంట్కి దే హ్యావ్ టు గో బ్యాక్ టు ది హాస్పిటల్. సో ప్రైమరీ హాస్పిటల్కి అంటే ఆ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చేయాలి. ఎక్కడైనా ఎమర్జెన్సీలో రేట్ ఆఫ్ డెత్ ఎక్కువ ఉన్నా కూడా తగ్గే ఎస్ ఇమీడియట్గా ఆ టైంలో తీసుకోవాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్ కోసం వేరే హాస్పిటల్స్కి పంపించవచ్చు. సో దానికోసం మన క్రిటికల్ కేర్ టీమ్ ఇస్ దే 24/7 టు సపోర్ట్ అస్. సో దిస్ ఈజ్ ఆల్ బ్రాడ్ స్పెషాలిటీ. సో అనుకుంటారు రిహాబ్ అంటే ఇట్స్ ఓన్లీ ఏదో ఒక డ్యూటీ డాక్టర్ ఉంటారు, ఇంకేముండదు అని అనుకునే వాళ్ళకి సో దిస్ ఈజ్ ఐ ఓపెనర్ అనమాట. సో ఇట్స్ అ కన్సాలిడేటెడ్ ట్రీట్మెంట్. అన్ని స్పెషాలిటీస్ కలిసి చేస్తేనే ఆ రీహాబిలిటేషన్ కెన్ వర్క్ సక్సెస్ఫుల్లీ. మ్యామ్, ఇప్పటివరకు మన రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కేసెస్ మనం డీల్ చేసాం, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? సో ఇది మనం స్టార్ట్ అయ్యి 1 year అయింది ఎగ్జాక్ట్లీ. సువిధా రీహాబిలిటేషన్ అంటే ఒక ప్రాపర్ అంటే మళ్ళీ రినౌండ్ ఫామ్లో. సో ప్రీవియస్లీ దేర్ వాజ్ సువిధా రీహాబ్ సెంటర్, బట్ నౌ వీ హ్యావ్ రినౌండ్ అనమాట. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ దీన్ని కంప్లీట్ రినౌండ్ అండ్ రెనోవేటెడ్గా వీ హ్యావ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ 375+ అడ్మిషన్స్ ఇన్ దిస్ హాస్పిటల్. అందులో కూడా కంప్లీట్ రికవరీ అయ్యి అరౌండ్ 220 పేషెంట్స్ హ్యావ్ డిశ్చార్జ్ విత్ కంప్లీట్ రికవరీ. వెరీ ప్రౌడ్ టు సే దట్. ఎస్, థ్యాంక్ యూ. సో ప్రతి చోట నాట్ ఓన్లీ గుడ్, దేర్ విల్ బీ బ్యాడ్ ఆల్సో. సో వీ హ్యావ్ సీన్ డెత్స్ ఆల్సో. సో వీ హ్యావ్ 33 డెత్స్ ఇన్ అవర్ హాస్పిటల్. సో పాలియేటివ్ కేరే కానివ్వండి ఆర్ సమ్ వాట్ ఎవర్, సో పేషెంట్స్ కండిషన్ దాన్ని బట్టి. సో వీ హ్యాడ్ 33 డెత్స్. ఇది కాకుండా పర్మనెంట్ డిసెబిలిటీ ఏదైతే మనం చెప్పామో, సో స్పైన్ ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో, సో సివియర్ బ్రెయిన్ ఇంజురీ ఏదైతే ఉండిందో, సో దాని తర్వాత దే కెనాట్ కమ్ అవుట్ అనమాట. అట్లా అంటే పర్మనెంట్ డిసెబిలిటీ. వెజిటేటివ్ లైఫ్ అంట. వెజిటేటివ్ అంటే దే ఆర్ అలైవ్ అంతే, బట్ దే కెనాట్ డూ దేర్ ఓన్ ఫంక్షన్స్ అండ్ ఆల్. So they cannot identify someone. They cannot recognize, they cannot eat, they cannot sit, they cannot stand, they cannot ఏం తినాలి, ఏం చేయాలి రికగ్నైజ్ చేయడం. సో నథింగ్ అనమాట. సో బాడీ మాత్రం ప్రెజెంట్లో ఉంటుంది, బట్ మైండ్ మాత్రం ప్రెజెంట్. సో ఐ ఫీల్ వెరీ సాడ్, బట్ దేర్ వర్ 55 పేషెంట్స్ ఆఫ్ సచ్ కైండ్. అంటే పర్మనెంట్ డిసబిలిటీ వాళ్ళు అంతమంది ఉండినారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే పార్షియల్ కేర్. సో నాట్ కంప్లీట్ రికవరీ అవ్వకుండానే మధ్యలోనే బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, సోషల్ రీజన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, సో ఇవన్నిటి వల్ల కొంతమంది అంటే డిశ్చార్జ్ అగైన్స్ మెడికల్ అడ్వైస్ అంటే కంప్లీట్ ఆ కేర్ తీసుకోకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అ పార్షియల్ కేర్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు అనమాట. సో దిస్ ఇస్ అవర్ స్టాట్స్.
అండ్ సార్ ఇప్పుడు మన రిహాబిలిటేషన్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఎక్కువ ఆల్మోస్ట్ నాకు తెలిసిన యాజ్ పర్ మై నాలెడ్జ్ సో చెన్నైలో స్టార్ట్ చేశారు అండ్ అగైన్ ఇప్పుడు హైదరాబాద్లో మనది ఉంది. సో దీన్ని ఇంకా ముందుకు మీరు ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు సార్? ఇంకా బెటర్ సర్వీసెస్ ఏమైనా యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఫస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ అయినాయండి వాస్తవానికి. ఆ, మాకు ఎవరైతే ప్రీవియస్ బాస్ ఉన్నారో ఆయన స్టార్ట్ చేశాడు 2013లో. ఈజ్ వెరీ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. ఆయన స్టార్ట్ చేసి దీన్ని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. దాంతోపాటుగా ఒకటొకటి అవేర్నెస్ వచ్చి చాలామంది రీహాబిలిటేషన్ సెంటర్స్ అక్కడక్కడ స్టార్ట్ చేసినారు హైదరాబాద్లో. ఇంకా అదేవిధంగా ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఎక్స్పాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది గుడ్ మెసేజ్ అండి, అందరికీ పోవాలి కూడా. ఎందుకంటే ఎస్, ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటి అంటే దీంతో పాటుగా జనాలకు అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్ది. వాస్తవానికి ఏంటి అంటే ఫిజియోథెరపీతో ఒకటే అని తెలపకుండా రీహాబిలిటేషన్ సెంటర్లో పేషెంట్లు ఎలా రికవరీ అవుతారు అనే దానిపైన కంప్లీట్గా అవగాహన కలిగించాలి. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి వాస్తవానికైతే. దాంతోపాటు గవర్నమెంట్ కూడా కొంత ముందుకు వచ్చి ఇట్లాంటి సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అంటే ఇంత లైఫ్ సపోర్టింగ్ సేమ్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇప్పుడు మేడం అన్నట్టు 220 మందిని బతికించడం అవుట్ ఆఫ్ 375లో బతికించడం అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఒక సెకండరీ లైఫ్, డెడికేటెడ్ సెకండరీ లైఫ్ ఇచ్చినట్టు అవుతాయి. కాబట్టి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మాలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసి కొన్ని అక్కడక్కడ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, విలేజ్ రూరల్ లెవెల్లో కానివ్వండి. యాక్చువల్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విలేజ్ లెవెల్లో వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి అసలు వస్తారు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకంటే దక్కించుకోవాలి ప్రాణము అని చెప్పేసి ఒకరు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 lakhs ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి లాంగ్ టర్మ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఐసీయూ డిపెండింగ్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు తర్వాత రీహాబిలిటేషన్లో ఉంటే ఎకనామికల్గా తక్కువ అవుతూ ఎక్కువ సర్వీస్ తీసుకొని పేషెంట్ బయటకు పడే వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలామంది ఉన్నారు వాస్తవానికి. వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే సడన్గా తీసుకొని చాలే ఇంకా నా దగ్గర మనీ అయిపోయింది, ఇంకా లేదు ఫైనాన్షియల్గా చాలు, ఇంకా బతుకుతాడో లేదో తెలియదు. ఎందుకంటే మేమే చూసామండి, చాలా హోప్లెస్, అసలు ఏ హోప్లెస్ లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు సడన్గా అంటే బ్రెయిన్ అనేది ఎప్పుడు ఫంక్షనాలిటీ అవుతుందో చెప్పలేడు. ఎందుకంటే ఒక న్యూరో సర్జను సర్జరీ సక్సెస్ఫుల్గా చేస్తాడు వాస్తవంగా, ఎందుకంటే పేషెంట్ని బతికించడం కోసమే డాక్టర్లు ఉన్నారు వాస్తవం. కానీ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది అన్నిటిలాగా ఏదో కోస్తే కుట్టేస్తే మానిపోతుంది 4 రోజులకి, ఒక బోన్ ఇరిగితే ఫ్రాక్చర్ చేస్తే ప్లేట్ వేసి అతికిస్తే ఒక 1 monthలో సెట్ అవుతుంది, ఇలా కాదు. బ్రెయిన్ అనేది దానంతటా అది ఇంప్రూవ్మెంట్ కావాలి. దానికి తగ్గట్టుగా మనం సర్వీస్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎలా చేయాలి అనేది రీహాబిలిటేషన్లో సర్వీసులు ఉంటాయి, వాటిని తీసుకోవడం వల్లనే బయటకు వస్తాయి. ఇలాంటి విషయాలని అవేర్నెస్ చేయాలి అంటే అన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ, మీలాంటి ఛానల్స్ కానీ, ఇంకా కొన్ని ఛానల్స్లో, ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా స్ట్రెంగ్త్ ఉందండి, అన్నిటికంటే ఎక్కువ ప్రపంచాన్ని ఊపేసేంత స్ట్రెంగ్త్ ఉంది. దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చేసి రూరల్ లెవెల్, ఎందుకంటే అందరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి చూసుకుంటారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చేస్తే ఎంతో కొంతమంది అయినా సరే కనీసం తక్కువ బడ్జెట్లో, ఎందుకంటే బడ్జెట్ 2000లో కూడా అదే సర్వీస్ ఉంటుంది, 5000 పెట్టేవాళ్ళు అదే సర్వీస్ ఉంటుంది, 10,000 పెట్టేవాళ్ళు కూడా సేమ్ సర్వీస్. కాబట్టి వాళ్ళ ఎఫర్ట్ని బట్టి వాళ్ళు ఉండి పేషెంట్ని బతికించుకొని పోవాలి, బాగుంటుంది, వాళ్ళ జీవితాలు మంచిగా అవుతాయి. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాడు, హస్బెండ్కి ప్రాబ్లం యాక్సిడెంట్ అవుతుంది, ఒక హస్బెండ్ లేకపోతే వైఫ్ పరిస్థితి ఏంటి అనేది ఇక అది ఆగమ్య గోచరం. కాబట్టి అదే పెద్ద దిక్కు ఉండి మళ్ళీ స్టేబుల్ అయ్యి ఎంతో కొంత అట్లీస్ట్ ఆఖరికి స్టేబుల్ అయి ఉంటే ఏదైనా అపార్ట్మెంట్లో చిన్న కారు దూర్చుకొని మెయింటెనెన్స్కో, లేదంటే చిన్న సెక్యూరిటీ జాబు, ఇలాంటివి అయినా చేసుకొని కుటుంబాన్ని బతికించవచ్చండి, అంటే మళ్ళీ రీగెయిన్ కావడానికి. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ని తీసుకొచ్చేసి తక్కువ కాస్ట్లో సర్వీస్ ఇచ్చి పేషెంట్స్ని మళ్ళీ రీగెయిన్ చేసేసి వాళ్ళ లైఫ్, సెకండరీ లైఫ్ని
ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇదంతా అవేర్నెస్ ఇవ్వాలని నా ఉద్దేశం అండి. తప్పకుండా సార్, గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది. సో గవర్నమెంట్ తరపు నుంచి దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ఇప్పటివరకు కూడా మనకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఓన్లీ హాస్పిటల్ వరకు ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత కూడా రిహాబ్కి కూడా ఖర్చు అవుతుంది. సో అది కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. సో ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఇంకా ముందు రావాలి, ఇంకా చాలా మెనీ కంపెనీస్ షుడ్ కమ్ అవుట్, ప్రైవేట్ ఇన్సూరెన్సెసే కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్సెసే కానీ రీహాబిలిటేషన్కి కూడా ఇఫ్ దే కెన్ సపోర్ట్ ఫైనాన్షియలీ చాలామంది ఇంకా బెటర్ లైఫ్తో బయటకు వస్తారు. సో ఇది ఒక్కటే కాకుండా ఏం జరుగుతుందంటే రీహాబిలిటేషన్లో చాలామంది ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఫైనాన్సెస్. సో ఫైనాన్సెస్ అక్కడికి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి, ఉన్నవి ఇక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి ప్రాణం కాపాడుకునేంతవరకు చేసుకోగలుగుతారు, కానీ దాని తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి రికవర్ చేసుకోవడానికి మనీ అయిపోతుంది. సో ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇన్సూరెన్సెస్ ఉంటే హెల్ప్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమవుతుందంటే ఒక కేర్ టేకర్ ఎప్పటికీ, అంటే పర్సన్ బాగాలేరు అంటే ఎప్పుడు తనతో పాటు 24 గంటలు ఒకరు ఉంటే దే ఆర్ ఆల్సో లూజింగ్ దేర్ పర్సనల్ లైఫే కానీ వాళ్ళ జాబే కానీ. ఇక్కడ మాకున్నారు కొంతమంది పేషెంట్స్, సో సన్ అండ్ డాటర్ ఓన్లీ, అంటే దే హ్యావ్ టు గో టు జాబ్స్ వెళ్ళాలి, మళ్ళీ పని చేసుకోవాలి, కానీ ఇక్కడ 24/7 డెడికేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి సరిపడట్లేదు. సో అంటే దే షుడ్ బి సమ్ వే అనమాట, అంటే హౌ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఎక్కువ రిహాబ్ సెంటర్స్ ఉండడం, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటే వీ కెన్ ఇంప్రూవ్ మోర్ లైఫ్స్. ఎస్, కూడా ఈ సర్వీస్ అనేది అందుబాటులోకి రావాలి బేసికలీ అది. అంటే ఇట్ షుడ్ బి యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మా అందరి తరపు నుంచి మా అయినంత వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాము. వీఆర్ ఆల్వేస్ విత్ దే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Like and subscribe.